పెద్ద సైజ్ వాళ్ళకి ఇది క్లాత్ ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఏమవుతుందంటే మనకి వెనక నెక్ కట్ చేసుకోవచ్చు, ప్లస్ ముందు నెక్. మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఇట్లా వేరేగా ఫోల్డ్ చేసినాం అనుకో, మర్చిపోయి రెండు కూడా కట్ చేస్తాం. ఏం కాదు, రెండు ఒక్కటిలాగా, కానీ ఇది అవుతుంది అనమాట, మనకు కొంచెం మిస్టేక్ అవుతుంటది. మనకిప్పుడు ఛాతి పొడవు మీకు ఎంత ఉంది, కొంచెం బక్కగా ఉంది కాబట్టి 5 పెట్టేద్దాం ఛాతి పొడవు. క్రాస్ పొడవు వచ్చేసి 3.5. నెక్స్ట్ నడుం పొడవు మీకు 11.5 ఉంది. పొడవు వచ్చేసి ఎంత, ఇది 37 ఉంది. ఇది ఎంత వద్దు, ఆమెకు తక్కువ వచ్చింది అనుకుంటా. ఇప్పుడు 33 పెట్టేద్దాం, దానికి 35. ఇప్పుడు వినండి అమ్మా, అవునా, ఓకే ఉండండి. 33 పెట్టేద్దాము. ఇది వచ్చేసి దీనికి వచ్చేసి కొంచెం ఎక్స్ట్రా పెట్టేద్దాం, 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి. మనం లైనింగ్ కి 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. నెక్స్ట్ షోల్డర్, ఈ గల్ల మనకి లావు ఉన్న వాళ్ళకి మాత్రమే 2 పెట్టాలి. ఇప్పుడు బక్కగా ఉంది కాబట్టి పావు దక్క 2. భుజం వచ్చేసి 9. 9ని 2 భాగాలు చేస్తే ఎంత, 4.5. ఇది 9ని 2 భాగాలు చేస్తే 4.5. నెక్స్ట్ ఛాతి చుట్టూ వచ్చేసి 33 వచ్చిందా మీకు. 33ని 4 భాగాలు చేస్తే మనకు ఎంత వస్తుంది, 8.5. 8.5 అయినా సరే మనం కుట్టుట్లో పోతుంది, 8.5 పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇది 8.5 వచ్చిందంటే మనకి ఇది ఎంత రావాలి, నడుము చుట్టూ ఎంత తగ్గాలన్నా 1 ఇంచ్ అంటే 7.5. ఇప్పుడు గేర్ కూడా మనం తక్కువనే తీసేసుకుందాం. గేర్ బక్కగా ఉన్న వాళ్ళకి కొంచెం 11 పెట్టేద్దాం. 11 ఇంకా 10 కూడా పెట్టేసుకుంటారు. ఇది 11. నెక్స్ట్ లావు ఉన్న వాళ్ళకి మనకు పెళ్లి కాని పిల్లలకి 11, 12 పెట్టవచ్చు. పెళ్లైన వాళ్ళు కొంచెం కూర్చుంటే మంచిగా కాళ్ళన్ని మూసుకోవాలి కాబట్టి 14 కూడా పెట్టుకోవచ్చు. చెప్తున్నా నేను, లూజ్ ఉంటది, మంచిగా కాళ్ళన్ని మూసుకొని కూర్చోవచ్చమ్మా. ఇది ఇప్పుడు 14 పెట్టేసుకోవచ్చు. అంటే మనకి ఇది కూడా ఎక్కువ వస్తుంది కదా, ఇది ఎక్కువ వచ్చేస్తుంది. మీ బక్క ఉంది కాబట్టి తక్కువ వచ్చింది. 13 అయినా సరే పెట్టుకోవచ్చు, 12 అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈమెకి ఎంత పెడుతున్నాం, 11 పెట్టేస్తాం. 11 ఇంకా బక్కగా ఉండరు, ఇంకా తక్కువ పెట్టినా కూడా ఏం కాదు. ఇప్పుడు ఈడ నుంచి ఈడు వరకు గీత, మళ్ళీ ఈడ నుంచి ఈడు వరకు గీత. ఇది 11.5 కట్స్ పొడవు చెప్తా. ఇప్పుడు కట్స్ పొడవు తీస్తున్నప్పుడు ఈ ఛాతి నుంచే తీసుకోవాలి. కట్స్ పొడవు కూడా ఇప్పుడు వీళ్ళకి 12 పెట్టేద్దాం. మనం మామూలుగా లావుకున్న వాళ్ళకి 13, 13.5, 14. ఇంకా హైట్ పర్సనాలిటీ ఉంటే 15 కూడా పెట్టుకోవచ్చు. దీన్ని కూడా ఎందుకంటే కట్స్ పైకి వస్తే మళ్ళీ ప్యాంట్ కనిపిస్తుంది కదా, అందుకని ఇది తగ్గించి ఎక్కువ చేసుకోవచ్చు. లేదు మాకు పైకే కావాలనుకుంటే అది మన వాళ్ళ చాయిస్, దానికి మనం ఏం చేయలేము. ఇప్పుడు ఇది కట్స్ పొడవు, ఈడ 1 ఇంచ్ ఎక్స్ట్రా 12 పెట్టిన, ఈడ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఈడ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఈడ నుంచి ఇడి గీత, ఈడ నుంచి ఇడి గీత, ఈ నుంచి కొంచెం తగ్గించుకొని ఇది మనకు ఫోల్డింగ్ పోతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఇది 9 వచ్చింది కదంటే 4.5 వచ్చింది. ఇది 4.5 వస్తే ఇది ఎంత రావాలి, ముందు క్రాస్ వెనక క్రాస్ చెప్పండి. 5, 5.5. ఇప్పుడు దీనికి మనకు లోతు కంపల్సరీ తీయాలి, పెద్ద సైజు కాబట్టి ఇక్కడ 5, 5.5. ఇది కంపల్సరీ. పిల్లలకైతే పావు పెట్టేసుకోవచ్చు. మనం ఇప్పుడు పెద్దవాళ్ళకి కట్ చేస్తున్నాం కాబట్టి 5, 5.5. సేమ్ బ్లౌజ్ కూడా ఇదే కొలతలు. నెక్స్ట్ ఈడ నుంచి ఈడికి గీత. మళ్ళీ ఈ 2 కూడా మనకి భుజంల నుంచే రావాలి. ఇది గీయాలి ప్లస్ ఇది ఓన్లీ ఇది జరపాలి. జరిపిది ఇదేమో ముందు క్రాస్, ఇది వెనక క్రాస్, ఇది గీత. నెక్స్ట్ ఇందులో 1/2 ఇంచు చిట్క. ఇది ఎక్స్ట్రా కూడా మర్చిపోవద్దు. ఎక్స్ట్రా మరీ ఎక్కువ తీయొద్దమ్మా, కొంచెం తగ్గించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గల్లలు,
ఇదిగో గల్ల ఎంత 5.5 పెడదాం. ముందు గల్ల 5.5, వెనుక గల్ల కొంచెం పెద్దగా ఉండాలి. ఇదిగో ఏం నెక్ పెడుతుందో మేము అని ఇష్టం. ఇది స్టారు, ఇది డబ్బా. మళ్ళీ ఇందులోనే మనం ఎన్నన్నా డిజైన్స్ గీయొచ్చు, ఇట్లా ఏవన్నా గీసుకోవచ్చు. ఇది స్టారు డబ్బా కల్లా ఇది ఒక డిజైన్. ఇంకా మనం ఏవన్నా గీయొచ్చు ఇట్లా. ఇగో ఇది ఒక డిజైన్. ఇది కట్ చేద్దాం ఒక్క నిమిషం. ఇగో ఈ ప్లేస్ లా మనము కొంచెం క్రాస్ తీసుకోవాలి. ఇది మనకు కొంచెం క్లాత్ కిందికి రానట్టుగా ఇది కొద్దిగా దేనికి డ్రెస్లకు తీస్తున్నా, ఇది డ్రెస్లకు కానీ పెట్టుకోట్లకు కానీ శారీ పెట్టుకోట్లకు కానీ ఇది కంపల్సరీ. మీకు స్టార్ నెక్ ఏదైతే మనకు ఫస్ట్ కుట్టనికి రాదు కాబట్టి స్టారు డబ్బా రౌండ్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు వెనక నెక్ వచ్చేసి మార్కర్, ఇదిగో వెనక నెక్ కూడా సేమ్ పావుదక్క 2. ఇదిగో పెద్దగా కొంచెం ఇగో ఇంకా 7 కూడా పెట్టేసుకోవచ్చు. 8 పర్సనాలిటీ ఉంటే 7. వీళ్ళు కొంచెం బక్కగుండ్రు కాబట్టి ముందు 5.5 పెట్టిన వెనక ఇది ఇగో రౌండ్. లేదా మనం ఇంట్లోనే కుండగల్ల కట్ చేసుకోవాలంటే ఇది ఇట్లా, ఇది వచ్చేసి ఇట్లా. ఇంకా వెడల్పు కావాలంటే ఇట్లా రావచ్చు, కానీ రౌండే కట్ చేద్దాం. ఇది రౌండ్ నెక్. ఇప్పుడు దీన్నే వేసేసి లోతు, మెయిన్ లోతమ్మ. ఇప్పుడు ఇది మనకు ముందు భాగం తీసుకోవాలి. మనం ఏదైతే ఫిగర్ వేసినామో దాన్ని ముందు భాగంని తీసుకొని ఇదిగో లోతు కట్ చేస్తున్నప్పుడు ఈడ పోవద్దు క్లాత్, ఈడ పోవద్దు అన్నప్పుడు మనం ఏం చేయాలి, కొంచెం ఇగో మధ్యలో నుంచే కట్ చేసుకోవాలి. ఇదిగో ఈ నుంచి ఇప్పుడు ఇది గీతం మనకు ఇది ఎక్స్ట్రా, మళ్ళీ దీనికి ఇది ఎక్స్ట్రా, దీనికేమో ఇది ఎక్స్ట్రా, దీనికేమో ఇది ఎక్స్ట్రా. ఇగో ఇట్లా అనొచ్చి ఇంట్లో వస్తున్నప్పుడు ఇక తగ్గాలి. ఓన్లీ మధ్యలోనే కట్ చేసుకోవాలి, ఇటు పోవద్దు ఇటు పోవద్దు. ఇట్లా ఇగో ఈ మధ్యలో ఇది తీయకపోతే ఏమవుతుందంటే ఈ చిన్నదే కానీ మనకి ఇక్కడ బుగ్గలు వచ్చేస్తుంది, ఈ ప్లేస్ లో బుగ్గలు వచ్చేస్తుంది. అందుకు ఇది కంపల్సరీ. ఇంకా వెనక భాగంకు తీయొద్దు. మనం ఇప్పుడు ఇది ఈ లైనింగ్ వేసి కట్ చేస్తున్నప్పుడు వెనక భాగం వేయాలి, ఎందుకంటే దానికి లోతు తీసినాం కదా, అందుకు వెనక భాగం వేసి కట్ చేయాలి. చేతులు ఇదిగో ఇప్పుడు ఈ లైనింగ్ ఉందా, ఇదిగో ఇందులో 2 మాత్రమే మనకు అవసరం. ఇదిగో ఈ రెండుటిని ఇగో ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇగో మనకి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ క్లాత్ లేకపోతే ఇగో ఈ మధ్యలో మిగిలిందా ఈ ప్లేస్ లో కూడా మనం చేతులు కట్ చేసుకోవచ్చు. ఈడ లేదు అంటే మనం ఒకవేళ ఇప్పుడు లైనింగ్ ఉంది, గల్లపట్టిలో స్టార్టింగ్ కష్టం అవుతుంది, లైనింగ్ ఉంది వేయకున్నా మనం కుట్టి మలిపేయచ్చు. లేదు మనం ఫిక్స్ నీట్గా ఉండాలంటే కంపల్సరీ గల్లపట్టి వేయాలి, అయితేనే మనకు నీట్గా ఉంటుంది. ఆ గల్లపట్టి వేసేటప్పుడు పేపర్ స్టిఫ్ ఉంటుంది మనకు, ఆ పేపర్ స్టిఫ్ కట్ చేసుకోవాలి, ప్లస్ ఇది కట్ చేసుకోవాలి. ఇది కూడా చూపిస్తాను నేను. ఇగో చేతులు ఇదిగో చేతుల మీకు ఎంత 4.5 అన్నది మనకి కుట్టు మందం వచ్చేసి 4.5 అంటే డబల్ ఫోల్డింగ్ కదా. ఇదిగో స్టార్టింగ్ ఒకటి, కింద నుంచి పైకి వెళ్ళాలి మనం. ఇగో కింద ఇగో ఈడ 2.5 లేదా ఇంకా 2 కూడా పెట్టుకోవచ్చు బక్కగా ఉన్న వాళ్ళకి, లేదా లావుగా ఉన్న వాళ్ళకి 3 కూడా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు మేము మామూలుగా నార్మల్ ఉంది కాబట్టి ఇగో 2 పెట్టేద్దాం. చంక పొడవు 2, ఇగో ఇది చంక చుట్టు వచ్చేసి 5.5, ఇది గీత. మళ్ళీ చేతి చుట్టు వచ్చేసి ఇగో 9, మళ్ళీ ఈ 9 ఇది నుంచిడికి గీత. ఇగో ఇది వస్తున్నప్పుడు ఇగో ఇట్లా తీసుకొని ఇది డౌన్ కావాలి. ఈ డౌన్ అయ్యేటప్పుడు మనకి
5:30కి కలవాలి. కలిసి డౌన్ అయ్యి మళ్ళీ ఈడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదేమో 5.5, ఇదేమో 2, ఇదేమో 5. ఇది మనకు మళ్ళీ లోతు కట్ చేస్తున్నప్పుడు కొంచెం ఇగో ఇది ఇట్లా కట్ చేసి ఇది లోతు. ఇగో ఇది దీనికి కూడా లోతు చూపిస్తాను. ఇగో లోతు కట్ చేస్తున్నప్పుడు ఇగో ఓన్లీ మధ్యలో తీసుకోవాలి మనం. ఇగో ఈ పైన ఉండని లేదు. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇగో ఇప్పుడు లోతు తీస్తున్నప్పుడు ఇగో ఈ నుంచే తీయాలి. ఈ నుంచి మళ్ళీ ఈ పైన కూడా వెళ్ళిపోవద్దు మన క్లాత్. ఇదిగో ఇట్లా. ఇప్పుడు ఈ లోతు కట్ చేసినాం కదా, మళ్ళీ మనం ఇక్కడ ఖర్చు పెట్టేసుకో.